ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతున్న రైస్ మీద డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అదనపు టారిఫ్‌లు విధించనుందా? అదనంగా పన్నులు విధించనుందా? దీనికి సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంది. రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా రైతాంగం గురించి, అక్కడ ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసే అంశాల గురించి, అదేవిధంగా అమెరికాకు సంబంధించిన ఇంపార్టెంట్ సెక్రటరీస్ ఎవరైతే అగ్రికల్చర్ సెక్రటరీ ఉన్నారో ఆయన, తర్వాత ట్రెజరీ సెక్రటరీ ఉన్నారో ఆయన, వీళ్ళందరూ కలిసి అక్కడ ఫార్మర్స్‌తో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన ఒక ఘాటైన వ్యాఖ్య చేశారనమాట. ఇండియా అమెరికాలో రైస్ డంప్ చేస్తుంది అని చెప్పి, ఈ డంపింగ్ ఆపాలంటే మనం డ్యూటీస్ ఎయ్యొచ్చా అని చెప్పి ఆయన సలహా కోరుతున్నారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండియా టోటల్ రైస్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఇండియా రైస్ ఎక్స్‌పోర్ట్స్ విదేశాలకు అమ్మే రైస్‌లో ఓన్లీ 3-4% మాత్రమే అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. మనకి డైవర్సిఫైడ్ రైస్ మార్కెట్ ఉంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కావచ్చు, రకరకాల దేశాల్లో ఇండియన్ రైస్‌కి చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా మన బాస్మతి రైస్ కూడా. రెండోది, ఇండియన్ బాస్మతి రైస్ యొక్క అరోమా గానీ, ఫ్లేవర్ కానీ ఇదంతా చాలా డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా అమెరికా కొనుక్కొని తీరాల్సిందే. మూడోది, ఒకవేళ గనక ఇండియన్ రైస్ మీద అమెరికా అదనపు పన్నులు వేసినా, అదనపు టారిఫ్‌లు వేసినా సరే, ఆ భారం మొత్తం అమెరికన్ కన్జ్యూమర్‌కెళ్తది. ఎందుకంటే అమెరికాలో కూడా ఇప్పుడు రైస్ కన్జంప్షన్ పెరుగుతుంది. ఈ బిర్యానీ ఫ్లేవర్స్ కానీ, రకరకాల ఫ్లేవర్స్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి, ఆ భారం ఒకవేళ ఇండియా పైన ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్ట్స్ మీద అమెరికా అదనపు టారిఫ్‌లేసినా అదంతా కూడా అమెరికన్ కన్జ్యూమర్స్‌కెళ్తది. దాంతో పాటు మన పైన పెద్దగా బలమైన భారం ఏం పడదు. ఎందుకంటే